లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపుకు గురి కాకుండా ఏంటంటే గురైతే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి? అందరి ఇళ్లకు వచ్చాయి. ముఖ్యమంత్రి గారి ఇల్లు మునిగింది అయితే ఏంటి అని చెప్పి పెద్ద మనిషి బొకాయిస్తున్నాడు. అయ్యా పెద్ద మనిషి, నీ ఇల్లు మునిగితేనో నీ ఇంట్లో సామాన్లు మునిగితేనో ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. అందరి ఇల్లు మునిగిని నా ఇల్లు మునిగిందని చెప్పి బొకాయిస్తున్నావు కదా, అయితే ఏంటంట అంటే అయితే ఏమీ కాదు, కానీ నీ ఇల్లు మునిగింది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్లకుండా కలెక్టరేట్ లో పడుకుని బస్సులో పడుకుని ప్రజల కోసమే కలెక్టరేట్ లో పడుకుంటున్నాను, నేను మీకోసమే కలెక్టరేట్ లో పడుకుంటున్నాను అని ఇట్లాంటి పోసుకోలు కబుర్లు చేయడం ఎందుకు? నా ఇల్లు మునిగింది, నేను ఇంటికి వెళ్ళలేను కాబట్టి పలానా హోటల్లో ఉంటాను, లేకపోతే కలెక్టరేట్ లో ఉంటాను, పలానా బస్సులో పడుకుంటాను అని చెప్పి నిజం చెప్పొచ్చు కదా. నువ్వు 3 రోజులు నేను బస్సులో మీకోసం బస్సులో పడుకుంటానని చెప్పి ఎందుకు బుకాయించావు? 3 రోజుల క్రితమే నీ ఇల్లు మునిగింది. ఇల్లు మునిగినప్పుడు నువ్వు మరి నా ఇల్లు మునిగింది కాబట్టి నేను బస్సులో పడుకుంటున్నానని చెప్పొచ్చు కదా. ఆ విషయం చెప్పకుండా నేను ప్రజల కోసమే బస్సులో పడుకుంటున్నా, నేను ప్రజల కోసం నిద్రపోకుండా ప్రజల కోసం రోడ్ల మీద తిరుగుతా అని చెప్పి పడవలేసుకుని జనాల్లో తిరిగి, నువ్వు పడవలేసుకుని జనాల్లో తిరగటం వల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పంటే నువ్వేదో నేనేదో సాధిస్తున్నాను, ప్రజల కోసం ఏదో చేస్తున్నాను అనే షో నువ్వు చేస్తావు, ఫోటోలు నువ్వు తీసుకుంటావు. కానీ నీ చుట్టూ ప్రోటోకాల్ కోసం 100 మంది అధికారులు ఉండటం, 100 మంది పోలీసులు ఉండటం, నీకోసం 4 పడవలు తిరగటం, ఇవన్నీ కూడా నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ప్రజలకు ఉపయోగపడతాయి కదా. ప్రజలకు ఉపయోగపడితే 4 ప్రజలు సేవ్ అవుతారు కదా. నువ్వు ఈ పడవలేసుకుని రోడ్ల మీద తిరిగి ఆ నీళ్లలో తిరిగి ప్రజలకి ఆ పడవలు ఉపయోగపడకుండా పోయి నీ చుట్టూ ఉన్న ప్రోటోకాల్ కోసం కలెక్టర్, ఎంఆర్ఓలు ఆపరేషన్స్ లో పాల్గొకుండా నీకు ప్రోటోకాల్ ఇస్తే తిరిగితే ఇంకో గ్రౌండ్ లెవెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎవరు చేస్తారు? నీకు ఫోటోలు వస్తాయి, నీకు పబ్లిసిటీ వస్తుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్ వీటన్నిటిలో నీకు ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి ఏదైతే చేస్తున్నాడో అది ఇదని ప్రచారం చేస్తారు. కానీ ప్రజలకి సహాయం ఎక్కడ అందుతుంది? ప్రజలకి సహాయం అందాల్సిన బోట్లలో నువ్వు తిరుగుతున్నావు, ప్రజలకి సహాయం అందాల్సిన పోలీసుల్ని నీ చుట్టూ ఉంచుకుంటున్నావు, ప్రజలకు సహాయం అందించాల్సిన రెవెన్యూ సిబ్బందిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ప్రోటోకాల్ కోసం. ఇంకా ప్రజలకు ఎక్కడి నుంచి సహాయం అందుతుంది ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ ప్రచార యావా?